ఉండొచ్చు, వాళ్ళు శక్తిని సమర్పిస్తూ ఉంటారు. అది సమర్పించడం సమర్పణే. వాళ్ళు కులాన్ని పైక తీసుకువస్తున్నారు. ఏదో సమర్పించామంటే ఇచ్చేయడం కాదు, కులాన్ని ఏం చేస్తారు పైకి తీసుకొచ్చి ఆ భగవంతుడు ఆరాధన చేసినట్టు ఒక్కొక్క సంభావన చేసేది. అట్లాంటి ఆరాధన పరిపూర్ణంగా ఈ శ్రీరంగ క్షేత్రంలో జరుగుతుందంటే ఆ భగవంతుడు పరిపూర్ణమైన అనుగ్రహం. ఆ అనుగ్రహం పద్మసామికి పూర్తిగా ఇది ఈ సంఘం ఏర్పాటు చేసింది కాదు. ఆ పెరియ పెరవాడు ఆ రంగనాథుడు మొదట డిసైడ్ చేశాడు, ఆయన తీసుకొచ్చి మనసులో పెట్టాడు, మనందరూ కూడా చేశాడు. అప్పుడు మొదట అనుగ్రహం ఉంటే ఆయన అనుగ్రహం పరిపూర్ణమైన అనుగ్రహం. ఆ అనుగ్రహం ఉంటే దానిలో ఇక్కడ చేస్తే మనకి రావడానికి ఎవరు ప్రధాన కథ అంటే ఈ కులం పుట్టేదానికి ఏ కులంను శ్రీమన్నారాయణ ప్రధానం కాదు, ఈ పద్మశాలికే ప్రధానం. అట్లాంటి ప్రధానంగా ఉండి పద్మశాలి అప్పుడు అన్ని క్షేత్రంలో ప్రధానం ఇది శ్రీరంగం. దీనికి భూలోక వైకుంఠం పేరు. ఇక్కడ చేవిస్తేనే మోక్షం చెప్తుంది. అట్లాంటి భూలోక వైకుంఠంలో ఆ పద్మశాలికి ఉండే ప్రధానమైన అట్లాంటి క్షేత్రంలో ఇట్లాంటి వైభవం జరుగుతుందంటే పైక ఈ పద్మశాలి సంఘం ఇంకా పైకి రావాలని చెప్పి ప్రార్థన చేసుకుంటా దీంతో నిలబడుతున్నాం. పైక కార్యక్రమాలు అయ్యగారు ఉభయ వేదాంతి బాలకృష్ణ శర్మ గారు చాలా బాగా చెప్పారు. ఒకే మాటలో చెప్పాలంటే వైకుంఠంలో క్షీర సముద్రంలో ఉండే మహావిష్ణువే ఇక్ష్వాకు పూజించాడు. అదే విగ్రహాన్ని ఇక్ష్వాకు వంశంలో రాముడి దాకా పూజించి